మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 916026691687. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఇక ఇవాల్టి నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. మొత్తం 21 సెషన్లు జరగనుండగా ఆగస్టు 12 నుండి 18 వరకు రక్షాబంధన్, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విరామం ఉంటుంది. ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లుల్లో జాతీయ క్రీడా పాలన బిల్లు, భూ సంపద స్థలాలు, భూ పరిరక్షణ మరియు నిర్వహణ బిల్లు, గనులు మరియు ఖనిజాల సవరణ బిల్లు, మణిపూర్ వస్తు సేవల పన్ను బిల్లు, జన్ విశ్వాస్ బిల్లు, పన్ను చట్టాల బిల్లులు ఉన్నాయి. అలాగే ఆదాయపు పన్ను బిల్లు 2025ని కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లును ఫిబ్రవరిలో సెలెక్ట్ కమిటీకి పంపించారు. బుధవారం ఈ కమిటీ తన నివేదికను స్వీకరించింది. ఇక దీనిని ఇవాళ లోక్సభలో సమర్పించే అవకాశం ఉంది. ఇంకా మణిపూర్లో రాష్ట్రపతి పాలనను పొడిగించడానికి రాష్ట్ర డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ను ఆమోదించడానికి పార్లమెంటు అనుమతిని కోరింది. గోవా రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల్లో షెడ్యూల్ తెగల ప్రాతినిధ్య సర్దుబాటు బిల్లు 2024, వ్యాపార నౌకయాన బిల్లు 2024, భారతీయ ఓడరేవుల బిల్లు 2025 వంటి బిల్లులు కూడా లోక్సభలో ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నాయి. రైట్గా ఈ సమావేశాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ తో సహా ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా సాగనుంది. బీహార్లో ఎన్నికల జాబితాల వివాదం, పాల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణకు మధ్యవర్తిత్వం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనలు ఈ సమావేశాల్లో చర్చనీయాంశాలుగా ఉండనున్నాయి. రైట్గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, ఈ రోజు నుంచి వర్షాకాల సమావేశాలు, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అలాగే ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి మోదీ దానికి వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ బ్రాహ్మణి. ఈ రోజు నుంచి కూడా ఏదైతే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అయితే ప్రారంభం కానున్న నేపథ్యం మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ఈ సమావేశాలు అయితే కనుక ఆగస్టు 21 వరకు కూడా జరగనున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మొత్తం 21 సెషన్ల పాటు ఈ యొక్క ఉభయ సభలు కూడా జరగనున్న నేపథ్యం కనిపిస్తుంది. దానితో పాటు ప్రధానంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో మనం చూసుకున్నట్టయితే కనుక పహల్గామ్ ఉగ్రదాడి, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి సమావేశాలు కావడంతో అయితే మాత్రం ఈ సమావేశాలు వేడిగా కూడా సాగే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. దాంతో పాటు పార్లమెంట్ లో ఇటు కేంద్ర ప్రభుత్వం 17 బిల్లులను కూడా పెట్టేందుకైతే కనుక ప్రధానంగా కూడా చర్యలు చేపట్టినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఏదైతే ఈ 17 బిల్లులు కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్టు కనుక 17 బిల్లులో మనం చూసుకున్నట్టు నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లుగా, అదేవిధంగా జియో హెరిటేజ్ సైట్స్ కావచ్చు, జియో రిలిక్స్ అంటే సంరక్షణ నిర్వహణకు సంబంధించిన బిల్లు, అదేవిధంగా చూసుకున్నట్లయితే మైన్స్ అండ్ మినరల్స్ అభివృద్ధి మరియు నియంత్రణకు సంబంధించి కూడా, అదేవిధంగా నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు, అదేవిధంగా మణిపూర్ వస్తు సేవల పన్ను బిల్లు ఇటువంటివన్నీ కూడా ఓవరాల్ గా చూసుకున్నట్టుగా ఇవంత వరకు కూడా 17 బిల్లులను కూడా ప్రవేశపెట్టే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా దీనితో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వేంద్ర వర్మను అభిశయించే తీర్మానం కూడా ఈ రోజు ప్రవేశపెట్టే అవకాశం, అంటే ఈ పార్లమెంట్ సెషన్స్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉందంటూ కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే విధంగా చూసుకున్నట్టు కనుక ఇటు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇరకాటంలో పెట్టేందుకైతే ఇటు కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగా కూడా మొత్తం ఓవరాల్ గా కూడా గట్టి పోటీ ఇచ్చేందుకైతే సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశాలు గతంలో వీళ్ళు అడిగినప్పటికీ కూడా
ఇవి పట్టుబట్టాయి. అదే ఆయన కానీ కేంద్ర ప్రభుత్వం అయితే ఆ విజ్ఞప్తులన్నీ కూడా పక్కన పెట్టి అటువంటిది ఏమీ లేదు అంటూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక ఇటు భారత్ పాక్ యుద్ధంలో 5 యుద్ధ విమానాలు నేలకూలాయంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా కాల్పుల విరమణకు సంబంధించి కామెంట్స్ కూడా ఈ ప్రతిపక్షాలు అయితే కనుక పెద్ద ఎత్తున పట్టుబట్టేందుకైతే సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్లు, అదేవిధంగా చూసుకుంటే బీహార్ లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశాలపై అయితే మాత్రం ఇటు ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గట్టిగా పట్టుబట్టేందుకు కూడా గట్టిగా ప్రయత్నాలు అయితే సాగిస్తున్నట్టుగా ఇప్పటికే సమాలోచనలు జరిపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వాటితో పాటు మహిళలపై దాడులు, నిరుద్యోగం, ధరలు పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం, అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన వంటి అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకైతే కనుక ఇటు కాంగ్రెస్ ప్రతిపక్షంగా కూడా దాంతో పాటు ఇతర పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఓవరాల్ గా ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అయితే మాత్రం వేడిగా జరిగే అవకాశంగా కూడా కనిపిస్తుంది. ఈ 17 బిల్లులతో పాటు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే కేంద్రంపై పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేయడం, అదేవిధంగా దీనిపై అయితే మాత్రం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ కూడా ఇటు ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కూడా ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో ఈ వర్షాకాల సమావేశాలు అయితే కనుక వేడిగా సాగే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. బ్రాహ్మణి. రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మీర్పేట్ ప్రాంతానికి చెందిన ఓ యువతి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఏడుకొండలు జీవనోపాధి కోసం గత 12 సంవత్సరాలుగా మీర్పేట్ పరిధిలోని ఆల్మాస్గూడలో నివాసం ఉంటున్నారు. అతనికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. కుమార్తెలు 2 చెవి మూగలుగా బాధపడుతున్నారు. ఈ కుటుంబానికి ఎదురుగా ఇంటి శిరీష అనే మహిళతో పరిచయం ఉంది. శిరీష మరిది శ్రీకాంత్ తరచుగా పెద్ద కుమార్తె శ్రీలక్ష్మితో మాట్లాడుతూ సన్నిహితత్వం పెంచుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీలక్ష్మిపై అత్యాచారం చేశాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించినట్లు మృతురాలి బంధువులు ఆరోపించారు. ఇక ఘటన అనంతరం చిన్న చెల్లెలు భువనేశ్వరి ఇంట్లోకి వస్తుండగా శ్రీకాంత్ బాత్రూంలో దాక్కున్నాడు. 20 రోజుల క్రితం శ్రీలక్ష్మి అతడిపై ప్రతిఘటించడంతో శ్రీకాంత్ ఆమె గొంతు బ్లేడుతో గాయపరిచినట్లుగా సమాచారం. ఇక స్థానికులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. తనపై జరిగిన అమానుషానికి సంబంధించి తల్లిదండ్రులకు చెప్పాలని చెల్లెలు సూచించడంతో శ్రీలక్ష్మి రూంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ఇక మాటలు రాని ఆమె తనపై జరిగిన అమానుషాన్ని ఫోటోల ద్వారా చెల్లెలికి తెలిపిందని, ఆ విషయాన్ని సైగల ద్వారా వివరించిందని బాధితురాలి తల్లి భువనేశ్వరి తెలిపింది. సమాచారం అందుకున్న మీర్పేట పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో హైదరాబాద్ కు ముద్రగడ పద్మనాభన్ను తరలించనున్నారు. హైదరాబాద్ లో మెరుగైన చికిత్సకు యశోద హాస్పిటల్ కు కుటుంబ సభ్యులు తీసుకురానున్నారు. ఇక కాకినాడ మెడికోవర్ హాస్పిటల్ నుంచి మాజీ సీఎం జగన్ ఆదేశాలతో అంబులెన్స్ ద్వారా రోడ్డు మార్గాన హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. యశోద హాస్పిటల్ తరలించేందుకు వైసీపీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనారోగ్యంతో అస్వస్థతకు గురైన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభాన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించనున్నారు. ఇక సోమవారం ఉదయం ఎయిర్ అంబులెన్స్ లో రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ తీసుకెళ్తారు. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ సూచనలతో పార్టీ నేతలు ఏర్పాట్లయితే చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి, ముద్రగడ పద్మనాభంను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ బ్రహ్మిణి. ఏదైతే కాపుద్యమ నేత మాజీ మంత్రి వైసీపీ కీలక నేత ఎవరైతే ఉన్నారో ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి అయితే ప్రస్తుతానికి నిలకడగా ఉన్నట్టుగా అయితే హాస్పిటల్ వర్గాలు అలాగే డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. గత 3 రోజులకైనా ఆయన కాకినాడలోని దాదాపుగా 3 హాస్పిటల్లో చికిత్స పొందారు. ఫస్ట్ ఆయనకి బాగోలేనప్పుడు ఏదైతే షుగర్ లెవెల్స్ పడిపోవడంతో మౌర్య హాస్పిటల్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మళ్ళీ అమృత హాస్పిటల్ కి తీసుకొచ్చారు. అమృత హాస్పిటల్ నుంచి మరి ఇంకా చికిత్స కోసము అయితే వెరైన్ హాస్పిటల్ కి తీసుకొచ్చారు. మెడికోవర్ హాస్పిటల్ లో ప్రస్తుతం ఆయన చికిత్స అయితే పొందుతున్నారు. ఏదైతే ఆయనకి ముందు నుంచి కూడా కిడ్నీ సమస్య అయితే ఉండడంతో డయాలసిస్ తో పాటు అలాగే పలు రకాల చికిత్స కూడా అందిస్తున్నారు. అలాగే షుగర్ లెవెల్స్ పెరిగిపోవడము అలాగే ఆయనకి బీపీ కూడా ఉండడంతో లో బీపీ కూడా డౌన్ కావడంతో దాంతో పాటు ఏదైతే ముందు నుంచి కూడా అతని కుమార్తె క్రాంతి ముందు నుంచి కూడా నా తండ్రికి క్యాన్సర్ ఉందని చెప్తున్నారు. అది కూడా క్యాన్సర్ కూడా ఉన్నట్లుగా నిర్ధారణ అయితే అయినట్లు తెలుస్తుంది. ఈ క్యాన్సర్ తో పాటు ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతున్నట్టుగా డాక్టర్లు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఆయన అందరితోనే మాట్లాడుతున్నారు, బానే ఉన్నారని డాక్టర్లు చెప్తున్నప్పటికీ కూడా మీరే ఏదైతే నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గిరి ఎవరైతే ఉన్నారో ముద్రగడ కుమారుడితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఫోన్ లోని ఎలాగైతే ఉంది ఆరోగ్యం కోసం కూడా ఆరా తీశారు. ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నట్లు కూడా చెప్పారు. అయితే ఎలాగున్నా సరే హైదరాబాద్ లో యశోద హాస్పిటల్ లో మెరైన చికిత్స కోసము తరలించాలంటూ కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సూచనలు ఇచ్చినట్టు కూడా జరిగింది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా మాజీ సీఎం కూడా మేము చేస్తాము జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం కూడా సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించి గత రాత్రి కూడా రాజమండ్రి నుంచి ఎయిర్ అంబులెన్స్ లో కూడా ముద్రగడని తీసుకెళ్లడానికి ప్రయత్నం అయితే చేశారు. అయితే వర్షము దానికి సంబంధించి సాంకేతిక ఇబ్బందులతో కూడా ఎయిర్ అంబులెన్స్ ఇబ్బంది కావడంతో సోమవారం అంటే ఈ రోజు ఉదయం 11 గంటల కంటే ప్రస్తుతానికైనా మెడికోవర్ హాస్పిటల్ నుంచి ఆయన స్వస్థలం ఏదైతే ఉందో కిర్లంపూడికి వెళ్తున్నారు. కిర్లంపూడిలో ఒక అరగంట కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వయా అంబులెన్స్ లో అయితే రాజమండ్రి తీసుకెళ్తారు. రాజమండ్రి నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా కూడా యశోద హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఇప్పటికే యశోద హాస్పిటల్ లో వైసీపీ నాయకులంతా కూడా అక్కడ సంబంధించిన నాయకులంతా కూడా అక్కడ హాస్పిటల్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఏదైతే ఆయన దీర్ఘకాలికంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ముఖ్యంగా క్యాన్సర్ కావచ్చు అలాగే డయాలసిస్ ఏదైతే కిడ్నీకి సంబంధించి డయాలసిస్ ప్రాబ్లం కావచ్చు అలాగే ఆయనకున్న దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారు. వాటి వంటిపై కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ట్రీట్మెంట్ అందే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏదైతే కిర్లంపూడికి చేరుకుంటున్నారో ముద్రగడ హాస్పిటల్ నుంచి సమాచారం వచ్చింది. సమాచారంతో ఆ ఊరి ప్రజలతో పాటు అలాగే ముద్రగడ అభిమానులంతా కూడా కిర్లంపూడి అయితే చేరుకున్నారు. కిర్లంపూడిలో ఎప్పుడైతే ఆయన చూడాలని ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. పలు చోట్ల కూడా ముద్రగడ ఆరోగ్యం బాగుండాలని కూడా చాలా మంది కార్యకర్తలతో పాటు ఆయన అభిమానులంతా కూడా కాపు నేతలంతా కూడా పూజలు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులతో పాటు డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఆయన మెరుగైన చికిత్స కోసం అయితే ఇప్పుడు త్వరలో అతన్ని
హైదరాబాద్ అయితే యశోద హాస్పిటల్ కి తరలిస్తున్నారు. రైట్ నందిని, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. ఉప్పు కార్ఖానా ప్రాంతంలో నివసిస్తున్న లడ్డు అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. హత్య వెనుక గల కారణాలు తెలియలేదని, ఫోరెన్సిక్ బృందాలు సాక్ష్యాల సేకరణలో నిమగ్నమయ్యారని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. ఇక ఘటనా స్థలానికి పోలీసులు చుట్టుముట్టడంతో అక్కడ భయాందోళనలు నెలకొన్నాయి. నిందితులను త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఇక అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రైట్, ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో ఓ యువకుడు ఆత్మహత్యయత్నంతో హై డ్రామా సృష్టించాడు. హైదర్గూడ సిరిమల్లె నగర్ లో నిర్మాణంలో ఉన్న భవనానికి ఎక్కి కిందకు దూకేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. యువకుడి తీరును గమనించిన స్థానికులు వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించగా నా దగ్గరికి ఎవ్వరూ రావద్దు, దగ్గరికి వస్తే దూకేస్తా అంటూ హెచ్చరించాడు. ఇక దాదాపు 3 గంటల పాటు యువకుడు స్థానికులను పోలీసులను భయభ్రాంతులకు గురిచేశాడు. పరిస్థితిని గమనించిన రాజేంద్ర నగర్ ఎస్ఐ రఘు చాకచక్యంగా మాటల్లో పెట్టి ఒక్కసారిగా పట్టుకుని కిందకు దింపి స్టేషన్కు తరలించారు. ఆ యువకుడు శంషాబాద్ కు చెందిన ఎల్లయ్యగా పోలీసులు గుర్తించారు. ఇక చాకచక్యంగా వ్యవహరించి ఎల్లయ్యను కాపాడిన పెట్రోలింగ్ కానిస్టేబుల్ రాఘవేంద్ర అంజయ్యకు ప్రజలు ప్రశంసించారు. అనంతరం యువకుడి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.